రాజకీయ విలువలకు నిలువుటద్దం మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ కొనియాడారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర పోస్టర్ను బీజేపీ శ్రేణులు పోస్టర్ విడుదల చేశారు. అనంతపురం నగరంలో ఆర్ఎండ్బి అతిథి గృహంలో వారు మాట్లాడారు. దేశానికి ఖ్యాతి తెచ్చిపెట్టిన వ్యక్తి వాజ్పేయి అని ఆయన సేవలను కొనియాడారు. ఈ నెల 11వ తేదీ ధర్మవరం నుండి ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, 12వ తారీఖు అనంతపురంలో గుత్తి రోడ్డు సర్కిల్లో మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి విగ్రహావిష్కరణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొనుగొండ్ల రాజేష్, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు, చార్లెస్ చిరంజీవి రెడ్డి, రాష్ట్ర నేత చార్లెస్ చిరంజీవి రెడ్డి పాల్గొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో 11వ తేదీ ధర్మవరంలో ప్రారంభమై 25వ తేదీ అమరావతిలో ముగిసే విధంగా సుపరిపాలన సందేశ యాత్రగా ఏర్పాటు చేసుకొని బస్సు యాత్ర ప్రారంభించండి. దీంట్లో భాగంగా 11వ తేదీ ధర్మవరంలో ప్రారంభమవుతుంది. దానికి ముఖ్య అతిథులుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు మోహన్ యాదవ్ గారు పాల్గొంటారు. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, రాష్ట్ర మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, సత్యకుమార్ గారు, సవితమ్మ గారు, అదేవిధంగా శాసన సభ్యులు, అదేవిధంగా కూటమి నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, జనసేన నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఈ దేశానికి ఒక విలువలతో కూడిన రాజకీయాన్ని ఎట్లా ఉంటుందో చెప్పిన గొప్ప వ్యక్తిగా, అజాత శత్రువుగా ఆయన అందరూ అభిమానిస్తున్నారు. కాబట్టి మొత్తం సమాజమే ఈరోజు సంతోషపడతాను. ఇంత గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం ఇన్ని రోజులకి మాకు సాకారమైంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే కాకుండా సమాజం మొత్తం అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని స్థాపించినందుకు స్వాగతిస్తున్నారు. అదేవిధంగా మొత్తం సమాజం అంతా ఈ దీంట్లో భాగస్వామ్యం కావాలి. అనంతపురం జిల్లాలోనేమో 12వ తేదీ మరుసటి రోజు మనం గుత్తి రోడ్లో మేడా పెట్రోల్ బంక్ తరపున చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాజ్పేయి గారి విగ్రహావిష్కరణతో పాటు వాజ్పేయి గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలని ప్రజలకి తెలియజేసే విధంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు బివిఎన్ మాధవ్ గారు చేపట్టినటువంటి అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పేరుతో చేస్తున్నటువంటి బస్సు యాత్ర ఈ నెల 11వ తేదీన ధర్మవరంలో ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క ప్రారంభ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మోహన్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా ఉంటున్నారు. అదేవిధంగా కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రి అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉంటారు. బస్సు యాత్ర 11 ధర్మవరంలో ప్రారంభమై 12వ తారీఖు ఉదయం అనంతపురం చేరుకుంటుంది. అనంతపురంలో విగ్రహావిష్కరణ చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం కర్నూలు, తిరిగి 13వ తారీఖున నంద్యాల, 13 ఉదయం నంద్యాల, 13 సాయంత్రం కడప, 14వ తారీఖు ఉదయం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో, అదేవిధంగా అదే రోజు సాయంత్రం తిరుపతిలో, 15వ తారీఖు నెల్లూరు, ఒంగోలు, 16వ తారీఖు బాపట్ల, మచిలీపట్నం. ఈ విధంగా మొత్తం 6 రోజుల పాటు మొదటి విడత కార్యక్రమం ఈ యొక్క బస్సు యాత్రలో ఉంటుంది. తర్వాత 2 రోజుల యొక్క గ్యాప్ తీసుకొని 17, 18, తర్వాత 19వ తారీఖు శ్రీకాకుళంలో ప్రారంభమై ఏలూరు వరకు కూడా ఈ యొక్క బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రతి జిల్లాలో కూడా కేంద్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చివరిన డిసెంబర్ 25వ తారీఖున అమరావతిలో ఏదైతే మన రాజధాని ఉందో అమరావతిలో అటల్ పార్క్ పేరిట దాదాపుగా ఒక పెద్ద పార్క్ యొక్క నిర్మాణం చేసి అక్కడ కూడా పెద్దలు అమిత్ షా గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు.